శృంగార నగర మందు జయ గీతముల్ పాడెదము వరుని నగర మందు జయ గీతముల్ ఆదరణ పొందేదము అజగ అలంకార మహిమా తేరేగాను ప్రియునిలో హర్షించే అజగ అలంకార మహిమా తేరేగాను ప్రియునిలో హర్షించేదం జయ గీతముల్ హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు మనము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నుడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఇక్కడ ఒక సోమరి గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. సోమరి అంటే మీకు అందరూ తెలుసు, అతడు బద్ధకస్తుడు, బద్ధకంగా ఉండేటువంటి వాడు, బద్ధకంగా పనిచేస్తుంటాడు, లేకపోతే బద్ధకంగా ఉంటాడు. ఏ పనిని చెప్పినా కానీ బద్ధకిస్తుంటాడు. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అంటుంటాడు అన్నమాట. బద్ధకం, వందనాలు చెప్పడానికి బద్ధకం, ప్రార్థన అంటే బద్ధకం, ఏమండి పరిచర్య అంటే బద్ధకం, ఎప్పుడు కూడా కూర్చొని ఉండడము, లేకపోతే ఎప్పుడు కూడా ఏమండి అలా పడుకొని ఉండడము, అలాగా బద్ధకంగా ఉంటాడు అన్నమాట ఎప్పుడు చూసినా కానీ. ఆ బద్ధకస్తుల గురించే బైబిల్ చెప్తుంది అనమాట. అంటే సోమరి కష్టపడడు, శ్రమపడడు. అర్థమైందా? ఏదైనా పని చెప్పినా కానీ సోమరికి ఆ బద్ధకం వల్ల విపరీతమైన కోపం వస్తుంది, చిరాకు పడిపోతుంటాడు. ఏదో చెప్తే కోపపడిపోతుంటాడు. నేను బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి పిల్లారా, కోపము, చిరాకు, ఈ బద్ధకం అనేటువంటి దాని గురించి ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఎక్కువ విషయాలు ఈ బద్ధకస్తుల గురించి నేను చెప్పడం లేదు. కారణం ఎందుకనంటే ఆ విత్తుడు గురించి, కోత కోయుట గురించి, ఆ సమయంలో సోమరి పరిస్థితి ఏమిటి అనే దాని మీద పరిశుద్ధాత్మను బట్టి చెప్పాలని ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ దూత అనుమతించిన దానిని బట్టి, ఆ దూత బయలుపరిచిన దానిని బట్టి, ఆ దూత ఒత్తిడి చేసిన దానిని బట్టి మాట్లాడడము లేకపోతే బోధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే 2006లో నేను ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు పగలే ఆ దూత నడుచుకుంటూ ముందుకు వచ్చి, అప్పుడు
ఆ శరీరంలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన చెప్పింది ఒకటే, నేను నీలో ఉండేదను. అదే బ్రహ్మం గారి కాలంలో అయినట్లయితే నీతో ఉండేదను, నీతో ఉండేదను అన్నాడు. కాబట్టి పిల్లారా, అందును బట్టి ఈ యొక్క ప్రతి మాట కూడా ఆయనదే. ఏదైనా పొరపాట్లుంటే అది తెలియకపోతే మళ్ళా సరిదిద్ది మాట్లాడేవాడు కూడా ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి పిల్లారా, ఇది అందువల్ల ఇది ఏ మాట కూడా నాది కాదు, కానీ ఇది బైబిల్ లేకపోతే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి ఆ మాటలే ఆ దూత తీసుకొని ఈ కార్యములు జరిగించడం, ఇవన్నీ బోధించడం. అందువల్ల ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యమే తప్ప ఇది ఎవరి వల్ల జరుగుతున్న కార్యం ఇది కాదు అని నా జీవితంలో నేను స్పష్టంగా గ్రహించాను. ఆయన నమ్ముస్తాను. ఇది నా వల్ల అయితే జరుగుతున్నది ఇది కాదు, ఇది ఆయన వల్ల జరుగుతున్నది మాత్రమే. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటంటే విత్తులు వేయు కాలమున, అంటే విత్తనాలు చల్లేటువంటి కాలాన్ని ఏమంటారు చెప్పండి? విత్తులు వేయు కాలం అంటే విత్తనాలు విత్తేటువంటి కాలములో సోమరి దున్నడు. అంటే సోమరి పొలాన్ని ఏం చేయడంట? నాగలు తీసుకొని దున్నడు. ఎందుకంటే విత్తనాలు విత్తే కాలం అంటే చక్కగా వర్షాలు పడతాయి. అది తొలకరి వర్షం. ఆ వర్షం పడినప్పుడు అందరూ కూడా పొలాల్లో దున్నుతా ఉన్నారు. ఏమండి? చక్కగా. ఎందుకంటే ఆ వర్షానికి తడిసి నేలంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది. కానీ సోమరి మాత్రము అతడు పొలాన్ని దున్నకుండా వదిలేశాడు. అలా ఏమి దున్నల, బద్ధకం, సోమరితనం వలన ఏమి దున్నలేదు, విత్తనాలు చల్లలేదు, ఏమి చేయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా విత్తనాలు చల్లారు. సోమరిపోతులు అంతే. అయితే వాళ్ళు ఎవరి గురించో మనకెందుకండి అని అనుకోవచ్చు. ఏదో పొలాల్లో జరిగే విషయాలు మనకెందుకు, కానీ ఆ ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటికి ఛాయిగా ఉన్నాయి. ఆడెవరో సోమరిపోతూ తన వలన పొలం దున్నకపోతే, విత్తనాలు విత్తకపోతే, పంట చేతికి రాకపోతే అది ఆడు గొడవ. నువ్వు ఇక్కడ ఏదైనా మెసేజ్ గురించి చెప్పు, ఇది ఎందుకని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ దానికి దీనికి సంబంధం ఉంది. ఇది ఆత్మ సంబంధముగా, అదేమో ప్రకృతి సంబంధంగా. కాబట్టి ఇక్కడ విత్తనాలు అక్కడ కానీ విత్తకపోతే ఆ సోమరి కోతకాలంలో అందరూ కూడా కోతలు కోసుకుంటారు. చక్కగా వరి బండడము, లేకపోతే గోధుమల పంట బండడము, అందరూ కూడా చక్కగా పంటను కోసుకుంటున్నారు, నూర్చుకుంటున్నారు. బస్తాలకు ఎత్తి పంటని, ధాన్యాన్ని కొట్లో చేర్చుకుంటున్నారు. సోమరి వెళ్తే ఆ పొలంలో ఏమని చెప్పండి? అన్ని పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు, ఎండిపోయిన కొమ్మలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఏమి ఒక్క బియ్యపు గింజలేదు, ఒక్క గోధుమ గింజలేదు. ఏపుగా పిచ్చి పిచ్చి మొక్కలు, ముళ్ళ తప్పలు పొలం అంతా మొలిచాయి. ఏమి లేవు. అందరూ చక్కగా గోధుమలు కోసుకుంటా ఉంటే, పంట కోసుకుంటా ఉంటే, ఇతడు పొలంలో మాత్రము పిచ్చి మొక్కలు, గడ్డి, పందికొక్కులు, ఎలకలు, పాములు, ఆ పొలంలో నక్కలు, కుక్కలు అది తిరుగుతున్నాయి శుభ్రంగా పొలంలో. కొడవలు ఎత్తుకొని వెళ్ళాడు, ఏముంటుంది అక్కడ? ఏమండి? అందుకనే కోతకాలమును పంటను గురించి వాడు విచారించినప్పుడు మనకి ఏమీ లేకపోతే ఏమీ దొరకదు. కాబట్టి పిల్లారా, మెస్సయ్య కూడా దీని గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, విత్తనమును విత్తువాడు ఆయన విత్తుతూ బయలు వెళ్ళినప్పుడు, చూడండి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త
చదవండమ్మా ఎవరొకరు. వినుడి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి. త్రోవని పక్కన పడ్డాయి. చూడండి, కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఏం చేసే చెప్పండి, మింగేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేడి లేనందున ఎండిపోయాయి. కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను గనుక అవి ఫలించలేదు. కొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను. కాబట్టి ఈ మాటలు ఏంటంటే సువార్తకు సంబంధించినవి, అంటే వర్తమానికుడికి సంబంధించినవి. ఒక వర్తమానికుడు విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు ఏమండి, ఇక్కడ చూడండి, ఆయన విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా అని ఉంది. అంటే ఆ విత్తనాలు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి, కొన్నేమో ఎక్కడ పడ్డాయి, ముళ్ళ తుప్పలు, కచ్చ పొదలు, గడ్డి అటువంటి చోట పడ్డాయి, కొన్నేమో మంచి నేలను పడ్డాయి. అయితే ఈ రాతి యొక్క త్రోవ పక్కన పడ్డాయి, ఫలించలేదు, పంట రాలేదు. అలాగే రాతి నేలలో పడ్డాయి, పంట రాలేదు. అలాగే ముళ్ళ తుప్పుల్లో గచ్చ పొదల్లో పడ్డాయి, కానీ అవి కూడా ఆ ముళ్ళ తుప్పులు గచ్చ పొదలు అణిచివేయడం వల్ల అవి పంటకు రాలేదు. మంచి నేలను పడినవి మాత్రమే పంటకు వచ్చాయి. అంటే 4 వంతులు విత్తనాలు చల్లితే 1 వంతు మాత్రమే ఫలించినట్లు మనం చూస్తున్నాం. అంటే 3 వంతులు ఏమైపోయింది చెప్పండి, వృధా అయిపోయింది. 1 వంతు మాత్రమే. కాబట్టి విత్తనాలు విత్తే కాలం వచ్చినప్పుడు, అందుకనే మనకు విత్తనాలు విత్తే కాలం ఏదంటే ఈ 2000 సంవత్సరాలు అన్ని జనులకు ఇవ్వబడిన కృపకాలము 2000 సంవత్సరాలు మాత్రమే. ఈ 2000 సంవత్సరాలకు యొక్క 7 దూతలు వచ్చి వారు సువార్త ప్రకటించారు. సువార్త అంటే వాక్యమైన విత్తనాలను విత్తారు. ఆ విత్తినప్పుడు అక్కడ త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో ఆ యొక్క ముళ్ళ తప్పులు, పిచ్చి మొక్కలు, గచ్చ పొదల్లో పడిపోయాయి, కొన్నేమో మంచి నేలను పడ్డాయి. ఈ మంచి నేలను పడిందేమో నిజమైనటువంటి వధువు. అలాగే మిగతావన్నీ కూడా అవి వధువు కాదు. మిగతావన్నీ కూడా విన్నారు కానీ వదిలేశారు, విన్నారు కానీ కొంతకాలం నిలిచి ఎండిపోయాయి, విన్నారు కానీ ఐక్య విచారాల వలన, ఈ జీవన సంబంధమైనటువంటి ధనాపేక్ష వీటి వలన వాక్యాన్ని సరిగా పాటించలేదు. ఆశల్లో పడిపోయి, ఆ పనుల్లో పడిపోయి, ఆ కార్యాల్లో పడిపోయి, ఆ బాధల్లో పడిపోయి, ఐక్య రకమైన బాధలు, విచారాలు వీటిలో పడిపోయి సరిగా ప్రార్థన దాకా సరిగా వాక్యం వినకుండా, వాక్య ప్రకారం నడవకుండా ఫలింపు లేదు. 4వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి చక్కగా అది మంచి నేలైనందువల్ల సమృద్ధిగా ఫలించిందని చెప్పి, అంటే 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించిందని చెప్పి బైబిల్ చెప్తుంది. ఆయన నామరుస్తాం. కాబట్టి ఈ యొక్క 2000 సంవత్సరాలు విత్తనాలు ఈ ప్రపంచంలో విత్తడం అనేది, విత్తువాడు విత్తుతూ వచ్చాడు అంటే ఈ యొక్క 7 దూతల ద్వారా. అందుకని 7 దూతలు, 7 దీపస్తంభాలు, 7 ఏంటి చెప్పండి, 1 2 3 4 5 6 7 అంటే 7 దీపస్తంభాలు అంటే 7 సంఘకాలాలు. ఈ 2000 సంవత్సరాల్లో 7 సంఘకాలాలు వచ్చాయి. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. అందుకనే మనం ఇప్పుడు లవొదికయ సంఘకాలం దగ్గర ఉన్నాం. ఈ లవొదికయ సంఘకాలంలోనే ఏలియా వచ్చాడు.
పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ, బ్రెన్హామ్, ఈ 7 దీపస్తంభాల మధ్య ఇగో ఈయన సంచరిస్తున్నాడు. రేకు నక్షత్రమైన మెస్సయ్య, దావీదు వేరు చిగురు, ప్రకాశమానమైన రేకు చుక్కమైన చెప్పిన ఆయన ఇక్కడ ఆ 7 దీపస్తంభాల మధ్య ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 7 సంఘ కాలములలో 7 దూతల ద్వారా ఆయన వర్తమానము ప్రకటించబడింది. విత్తనాలు విత్తబడ్డాయి. తొలకరి వర్షము 2000 సంవత్సరాలకు వచ్చిందంటే అపోస్తుల కాలం దగ్గర నుండి వర్షము కురుస్తూ వచ్చింది. మరలా లౌదీ సంఘ కాలంలో అపోస్తుల కాలంలో కురిసినట్టుగా మరలా ఎక్కువ కురిసింది అనమాట. అపోస్తుల కాలంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో, మెస్సయ్య పరిచర్యలో ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, అలాగే అపోస్తులు ఎలాగైతే నామము, మొక్కడు, మర్మాలు బయలుపరచబడ్డం, ఈ విధంగా అపోస్తుల కాలంలో కంటే గొప్ప ఆత్మీయ వర్షము, తొలకరి వర్షము లౌదీ సంఘ కాలంలో 7వ దూత కాలంలో కురిసింది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మెసేజ్ అర్థం అవడానికే తీసుకురావడం జరిగింది. బ్రదర్ తీసుకొచ్చాడు దాన్ని. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, విత్తనాలు విత్తువాడు ఇత్తుడుకు బయలు వెళ్ళాడు. ఏమండి? కానీ 4 వంతుల్లో 1 వంతు ఫలించింది, కానీ 3 వంతులు ఏమైపోయి చెప్పండి, ఫలించలేదు. కాబట్టి విత్తనాలు విత్తే కాలం ఏంటంటే 2000 సంవత్సరాలు. విత్తనాలు విత్తే కాలం ఏంటి చెప్పండి? విత్తనాలు విత్తి దున్ని పంటలు చక్కగా ఎదిగేటువంటి కాయలు, లేకపోతే ధాన్యము, లేకపోతే పంట. దేనికోసం ఇదంతా దున్నడం, విత్తనాలు చల్లడం దేనికోసం చెప్పండి? పంట కోసం. మీకు అర్థమైందా? పంట కోసం, పంట కోసం, అంతేగాని సరదా కోసం కాదు. అయితే విత్తనాలు విత్తుట సువార్త. అయితే ఇక్కడ మనం గలతీయులు రాసిన పత్రికలో ఇక్కడ కూడా విత్తుట అనే మాట కనబడుతున్నది. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 6వ వచనం నుండి మీరు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి భాగమీవలెను. మోసపోకుడి, సర్వశక్తిమంతుడు వెక్కిరింపబడును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును పంటను కోయును. ఆ శరీరం బట్టి క్షయమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కాబట్టి పిల్లారా, ఇక్కడ క్షయమయ్యే పంట, క్షయమను పంట, అలాగే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. అంటే ఇది దేనికి సంబంధించిందంటే, నువ్వు దేనిని చేస్తావో దానినే పొందుకుంటావు అని అర్థం. అంటే నువ్వు ఏమి అంటే ఇప్పుడు విత్తనాలు విత్తేవాడు ఎవరు? సువార్థికుడే కాదు. సువార్థికుడు విత్తనాలు విత్తాడు, సువార్త ప్రకటిస్తాడు. అవి కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, బండ మీద పడ్డాయి, కొన్నేమో ముళ్ళ తప్పుల గచ్చపొదల్లో పడిపోయాయి, కొన్ని మంచి నేలను పడిపోయాయి. కానీ ఇక్కడ విత్తడం అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? గలతీ సమాజానికి చెప్తున్నాడు. అంటే ఇది విశ్వాసులకు సంబంధించిన విషయం, విశ్వాసులకు సంబంధించిన విషయం. పౌలు గారికి ఎవరికి రాస్తున్నాడు? గలతీ సమాజానికి రాస్తున్నాడు. కాబట్టి ఇది గలతీ సమాజానికి రాయబడినటువంటి మాట. కాబట్టి ఇక్కడ పిల్లారా, ఇక్కడ నువ్వు ఏమి విత్తుతావో దాన్ని కోస్తావు అని చెప్తున్నావు. అంటే నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే
పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ సోమరి అనబడినటువంటి వాడు ఏమండి, ఇక్కడ చూడండి, క్షయమైన, అలాగే ఆత్మను బట్టి అంటే అక్షయమైన. ఆత్మ అంటే ఏమిటి చెప్పండి? ఆత్మకి నాశనమో లేదు, అక్షయమైనది. కాబట్టి ఇక్కడ సోమరిపోతు అనబడిన సోమరి సంబంధమైన బోధకులు ఉంటారు. ఆ రోజుల్లో వాళ్ళు కూడా సువార్త ప్రకటించ ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి విస్తారముగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ప్రపంచం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా ఏ విధంగా ప్రకటించి ఇప్పుడులా కాదు. ఇప్పుడు ఏంటంటే వధువుకే బోధించాలి, రెండోది నమ్మడం కష్టం. అలాగే సోమరిపోతూ ఉండొచ్చు ఆ రోజుల్లో, సోమరిపోతు సంబంధమైన బోధకులు. కానీ 7 దూతలు వాళ్ళు మంచి విత్తనాలని ఆయా కాలములో ఆయా కాలం సంబంధమైన వర్తమానాన్ని వాళ్ళు విత్తినటువంటి వారు. కానీ ఇక్కడ వధువుతో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సోమరిపోతు వధువు ఉంది, అలాగే ప్రకృతి సంబంధమైన వధువు ఉంది, అలాగే మంచి వధువు కూడా ఉంది. ఏ విత్తుతావో అంటే, ఇప్పుడు చెడ్డ వధువు ఉందనుకోండి, ఆమె చెడు విత్తింది, చెడు పంటనే కోసుకుంటుంది. మంచి వధువు ఉందనుకోండి, మంచి పొలం అన్నాడు, ఆమె మంచి విత్తుతుంది కాబట్టి, ఆత్మ సంబంధం విత్తుతుంది కాబట్టి ఆత్మ సంబంధమైన పంటనే కోసుకుంటాడు. సోమరి అనేవాడు ఉన్నాడు అనుకోండి, అసలు ఏ పని చేయడు, ప్రార్థన చేసుకోడు, బైబిల్ చదవడం. ఇక్కడ నేను సోమరి గురించి చెప్తున్నాను, వీళ్ళ గురించి కూడా చెప్తాను. మందిరానికి రాడు, పరిచర్య చేయడు, ఏ పని ఉండదు. సోమరి ఏదైనా చెప్పినా కానీ సాకులు చెప్తాడు. ఎక్కడున్నావు అంటే, నేను ఆ ఊర్లో ఉన్నా, ఈ ఊర్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడున్నా. ఏమ్మా ఎక్కడున్నావు అంటే, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, పెళ్లికి వెళ్ళా, మక్కోళ్ళ పెళ్లికి వెళ్ళా, మక్కోళ్ళ అమ్మాయిది అదైతే వెళ్ళా, దినానికి ఏదో ఒక సాకు అనమాట, వంకలు చెప్తారు. ఈ విధంగా సోమరి అంటే విత్తనాలు విత్తలేదంటే అతడు ఏమి చేయలేదని అర్థం. విత్తనాలు విత్తలేదంటే ఏం చేయలేదు చెప్పండి? ఏ విత్తనాలు వేయలేదు అసలు, అంటే ఏమి చేయలేదు. వాక్యం విన్నాడు అంతే. కొన్నిసార్లు వినలేదు కూడా, బద్ధకం వల్ల సోమర్తనం. నువ్వు వెళ్ళవే, నేను రాలేను, ఎండను పడి వచ్చాను పనికి వెళ్ళి, నువ్వు వెళ్ళు అన్నాడు. లేదా బయటికి వెళ్ళి వచ్చాను నేను, నువ్వు వెళ్ళు, నేను రాను, బద్ధకం ఉంది నాకు అన్నాడు. ఇలాగూ ఆయన చెప్పినది చేయకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, బద్ధకం వలన వాక్యానికి లోబడకుండా, తప్పించుకుంటూ, పాటించకుండా ఏమి చేయలేదు. ఆయన కోసం ఏమి విత్తలేదు అతను, ఏ మంచి విత్తలేదు అతను. సోమరి ఏ మంచి విత్తలేదు, బద్ధకంగా ఉన్నాడు. ప్రార్థన లేదు, ఇతరులకి ధర్మం చేయడమా లేదు, ఇతరులకు సహాయపడడమా లేదు. మంచి చేస్తేనే కదా పరిశుద్ధుల అవసరాలలో, పరిశుద్ధులకి ఏదైనా వాళ్ళ దగ్గర అవసరం ఉంటే, ఏదో వాళ్ళకి ఏదో కుళాయి బాగోదు అనుకుందాం, అవసరంలో పాల్గొంది. ఏదో గోడ బాగలేదు, అవసరంలో పాల్గొంది. తడిక బాగలేదు, వాళ్ళ అవసరాల్లో పాల్గొంది. వాళ్ళకేదో ఇంట్లో అవసరమా, అవసరంలో బియ్యం లేవా, అవసరంలో పాల్గొంది. ఇంట్లో ఏదైనా వస్తువు లేదా, వస్తువులో కొని పాల్గొంది. అవసరాలలో వాళ్ళకేమైనా చెప్పులు లేవా, కొని అవసరం, ఏది అవసరమో వాళ్ళకి అవసరాల్లో పాల్గొందేటువంటి ఏ మంచి విత్తలేదు అతను. మంచి విత్తనాలు విత్తలేదు, చెడు విత్తనాలు విత్తలేదు, అసలు ఏమి విత్తలేదు అతను. అసలు ఆ పొలంలో అంటే నువ్వేమి విత్తుదువో అది కోసుకుంటా ఉన్నాడు. అసలు సోమరి ఏమి దున్నలేదని ఉంది బైబిల్లో. సామెతల గ్రంథంలో ఏమని చెప్పండి? విత్తు కాలమున విత్తులు, ఏమండి చల్లే కాలం లేకపోతే విత్తుల కాలమున సోమరి దున్నలేదు అంటే ఏ పని చేయలేదు అతను, విత్తనాలు వేయలేదు. దున్నలేకపోతే విత్తనాలు ఏమేస్తాడు? ఎక్కడ గడ్డి అక్కడ ఉంది, ఎక్కడ మొక్కలు అక్కడ పెరిగిపోయాయి, 10 కొక్కులు అన్ని చేరిపోయాయి అక్కడ, ఏం పట్టించుకోలేదు అతడు. వాళ్ళ జీవితం సోమరి జీవితం అంతే. సోమరిపోతు జీవితం ఏమైపోయి చెప్పండి? సోమరిపోతు జీవితం ఆ పిచ్చి చెట్లు, గచ్చపదులు, పనికి రాకుండా, గడ్డి,
పెరిగిపోయి ఎలా ఉంటుందో పనికిరాని జీవితంగా, పనికి రాకుండా ఉంటుందా పొలము. ఆ సోమరిపోతు జీవితం కూడా అంతే, ఎవరికి పనికిరాడు, ఎవరికి ఉపయోగం లేదు. విత్తనాలు అదే, అందుకని ఇక్కడ కల్తీ రాసిపత్రి ఏమని చెప్పి నువ్వేమిచ్చుతావో దాన్నే కోస్తావని చెప్పాడు. నువ్వు కొలిచిన కొలత ప్రకారమే నీకు కొలవబడుతుంది. నువ్వు తీర్చిన తీర్పు ప్రకారమే నీకు తీర్పు తీర్చబడు. నువ్వేమి చేస్తావో దాన్నే తిరిగి పొందుకుంటావు అని చెప్పాడు. నువ్వు మేలు చేస్తే మేలును పొందు. ఈ సోమరి తన జీవితంలో, భక్తి జీవితంలో ఆత్మీయంగా అతడు ఏమీ చేయలేదు. ఎందుకని సోమరితనం అనేది అడ్డు వచ్చేసింది అతను. ఆ సోమరితనం అనేది అతని జీవితంలో పెద్ద బండ. అంత దూరం వెళ్తాం ప్రార్థనకి, ఇంత దూరం వెళ్తాం ప్రార్థనకి, ఎండగా ఉంది కదా ఏదో ఒక సాకు చెప్తాడు. జలుబు చేసిందనో, తుమ్ములు వస్తున్నాయనో, తల దురదగా ఉందనో, ఈపు దురదగా ఉందనో, చేయం కుట్టిందనో, దాము కుట్టిందనో, నీరసంగా ఉందనో, ఏదో ఒకటి. మరి ఇంకోటి ఏదో చెప్పండి, అప్పుడు నీరసం అన్నీ ఎగిరిపోతాయి, బద్ధకమైన ఎగిరిపోతాయి. సోమర్తనం అంటే ఏదో ఒక సాకు చెప్తాడు అనమాట అతను తప్పించుకోవడానికి. ప్రార్థన అంటే అతను ఆయన పనులు చేయాలని, ఆయన కార్యాలు చేయాలని, ప్రార్థన చేసుకోవాలని, పరిచర్య చేయాలని, ఆతిథ్యం ఇవ్వాలని, ఆయన ధర్మ కార్యాలు చేయాలని, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతుండాలని అలాంటి ఆసక్తి లేదు అతడికి. సోమరి. అందుకనే విత్తు కాలమును అంటే పిల్లారా, వాక్యము విత్తబడుతున్న కాలములో, వాక్యము ప్రకటించబడుతున్న కాలములో, కృపకాలములో, వధువు కాలములో అతడు ఏమాత్రము కూడా ఆయనకు ఏమీ ఉపయోగపడని వాడుగా ఉన్నాడు. సోమరితనం వల్ల అతడు ఏం విత్తలేదు. ఒక్క విత్తనం కూడా అంటే కొన్నిసార్లు అంటుంటారు, ఒక్క పని కూడా చేయడండి. ఆయన పని ఒక్కటి కూడా చేయడు. అర్థమైందా మీకు? ఎక్కడ చెప్తారో అని పారిపోతుంటాడు. ఎక్కడ చెప్తారో ఎదురు చూడండి ఏం చెప్తారా అని. కాబట్టి సోమరి కృపకాలములో విత్తనాలు విత్తలేదు. ఆయన కోసం ఏమి చేయలే, ఏమీ లేదు అతడి జీవితం. అర్థమైందా? అతడు ఒక విధంగా చెప్పాలంటే శరీర సంబంధంగా నడిచాడు అతను. ఇక్కడ పిల్లారా చూడండి, ఇక్కడ ఏంటంటే బైబిల్లో శరీరేచ్ఛలను బట్టి ఆత్మను బట్టి అని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మీకు అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పి తర్వాత చెప్పాడు అనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన వలన ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవాడు సర్వశక్తిమంతుని రాజ్యంలో స్వతంత్రించుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ శరీరమును బట్టి ఇత్తువాడు, శరీరేచ్ఛలను బట్టి. అందుకని ఇక్కడ చూడండి, తన శరీరం నుండి క్షయమను పంటను కోయినంటే ఇతడు తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. అంటే ఏం విత్తాడు ఇతడు? వ్యభిచారాన్ని విత్తాడు, విగ్రహారాధనని విత్తాడు, పాపాన్ని విత్తాడు, కలహాలు విత్తాడు. తన జీవితంలో కలహాలు,
తన జీవితంలో వ్యభిచారం, తన జీవితంలో అల్లరి, తన జీవితంలో గొడవలు, తన జీవితంలో క్రోధములు, కలహాలు, ద్వేషాలు, భేదాలు, సమాధానం లేదు ఎవరితోటి. జీవితం అంతా అందరితో గొడవలే. శరీరేచ్ఛలు అంటే అవి విత్తాడు, అవి చేశాడు కాబట్టి అవి చేయడమే విత్తడం, దానికి తగిన పంటను పొందుకుంటాడని చెప్పాడు ఆయన. అర్థం, క్షయమయ్యే పంటను పొందుకుంటాడండి. మీరు ఏం విత్తాడు? జీవితం అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం విత్తాడో దాన్ని పొందుకుంటాడు. పాపాన్ని విత్తితే పాపాన్ని, దానికి తగిన శిక్షణ పొందుకోవడం జరుగుతుంది. మంచిని విత్తితే దానికి తగినటువంటి మంచిని పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇతడు ఈ శరీరాచలతో కూడిన వ్యక్తి ఏం విత్తాడనంటే తన జీవితం అంతా ఏం చేశాడంటే, జీవితం అంతా ఏం చేసావో దాన్నే పొందుకుంటావు అన్నది బైబిల్లో. ఇతడు చేసినవి కూడా ఏంటి చెప్పండి? విగ్రహారాధన, విచారము, కలహాలు, గొడవలు, భేదములు, తన్నులాటకెళ్ళడం, కోపం, క్రోధం, కక్షలు, ద్వేషించడం, ఎవరొకరిని ఏదో మనసులో పెట్టుకోవడం. ఎప్పుడు ఈ మనసులో పెట్టుకునే వాళ్ళలో ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. క్షమించడం ఇతడు మనసులో పెట్టుకొని ఉంటాడన్నమాట. ఎప్పుడు కూడా క్షమించాడు అనుకోండి ద్వేషించడు. ఎవరినైనా ఒక ఏదైనా అన్నారనుకోండి, తన్ని క్షమించాడు అనుకోండి మనసులో పెట్టుకోడు. ఇది మంచోడే. కానీ ఈ శరీరేచ్ఛలతో కూడిన వ్యక్తి మనసులో పెట్టుకుంటాడు. ఎవరిని అన్నా, ఎవరైనా తప్పు దొరికినా మనసులో పెట్టుకొని ఉంటాడు. పెట్టుకొని అది అలా ఉంచుకొని ఆ వ్యక్తి ఎవరైతే తను అన్నారో వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళని ద్వేషించడం, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, వాళ్ళు లేనిపోయినటువంటి వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, వాళ్ళ మీద భేదం పెట్టుకోవడం, ఏదో ఒకటి వాళ్ళ మీద సాధిస్తూ ఉంటాడు అన్నమాట. ఇలాంటి కలిగి ఉండి కొంతమంది ఆత్మతీవ్రత అనుకుంటారు. కొంతమంది తప్పులు పెట్టుకుని లోపల ద్వేషం ఆత్మతీవ్రత అంట. క్షమించకుండా ఉండడం ఆత్మతీవ్రత అంట. ఇలాగుంటే వాళ్ళు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా సరే చెడు విత్తుతున్నోళ్ళు. చెడు చేస్తున్నావు, భేదాలు పెట్టుకున్నావు, కళాలు పెట్టుకున్నావు. మూర్ఖుడైన వాడు ఎప్పుడు కూడా పోరునే కోరుకుంటాడు. మూర్ఖురాలు కూడా ఎప్పుడు గొడవ కావాలి తనకి. గొడవ లేకపోతే మనశ్శాంతి. వీళ్ళు చెడుని విత్తుతున్నారు. వీళ్ళు ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాళ్ళు. అందుకే శరీర కార్యములు స్పష్టమైనవి ఏమనగా విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, అసూయని విత్తుతూ ఉంటాడు. అసూయతో చేస్తాడు ఏదైనా. ద్వేషంతో చేస్తుంటాడు పనులు, కక్షతో చేస్తుంటాడు, గర్వంతో చేస్తుంటాడు. ఎలాగూ కలహాలు. వీళ్ళు ఈ విధంగా విత్తనాలు ఇత్తారు. అంటే చెడు విత్తనాలు తీసుకున్నారు జీవితం. చెడు పనులు చేయడమే నువ్వు చెడు విత్తడం. కలహాలు పెట్టుకోవడమే, భేదాలు పెట్టుకోవడమే, మత్సరం పెట్టుకోవడమే, క్రోధము కలిగి ఉండడమే, వ్యభిచరించడమే, విగ్రహారాధన చేయడమే, ఇవన్నీ కూడా నువ్వు చెడు విత్తనాలు విత్తుతున్నావు అని అర్థం అన్నమాట. అవి ఎవరైతే కలిగి ఉంటారో వాడు చెడు విత్తనాలు విత్తుతున్నారు అని అర్థం. నువ్వేం విత్తుతావో దాన్ని పోసుకుంటావు అని బైబిల్. వీళ్ళ జీవితంలో వీటిని విత్తుతున్నారు వీళ్ళు. వాళ్ళ బ్రతుకంతా కూడా ఇవే. అందరితోటి ఈ విధంగా వ్యవహరిస్తుంటారు వీళ్ళు. శరీర సంబంధమైన వాటిని విత్తుతున్నారు వీళ్ళు. శరీరేచ్ఛలతో వాడిని విత్తుతున్నారు వీళ్ళు. వీళ్ళు ఆ పంటకి కోతకాలం ముందు ఆ పంటని పొందుకుంటారు. అదే పంటను పొందుకుంటారు. అలాగే ఆత్మ సంబంధముగా అక్కడే చదవడం ఒకసారి. ఆ తర్వాత చూడండి, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటని. కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే మంచి విత్తనాలు విత్తుతున్నాడు ఒకటి. ఇప్పటి వరకు మనం చెడు విత్తనాలు విత్తనాన్ని చూసాం. ఆ జీవితం అంతా చెడు పనులు చేయడం, కలహాలు పెట్టుకోవడం, క్రోధము, అసూయ, గర్వము, గొడవలు, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం. గొడవలు అంటే ఏంటి చెప్పండి? ఇవే తన జీవితం అంతా, తన బ్రతుకంతా కూడా చెడు విత్తనాలతో జరిపోయింది. శరీరేచ్ఛలతో ఉంది తన జీవితం అంతా. చెడు విత్తనాలు ఎత్తేసాడు మొత్తం అంతా. అంటే ఇలా నడవడమే, ఇలా జీవించడమే, ఇలా ప్రవర్తించడమే చెడు విత్తనాలు విత్తడం.
అలాగే మంచి విత్తనాలు విత్తిన వాడి గురించి ఆత్మఫలమేమనగా ప్రేమను విత్తుతున్నాడు. ఓ సంతోషం విత్తుతుంది వధువు. చెడ్డ వధువేమో గొడవలు పెట్టుకుంటుంది, కలహాలు పెట్టుకుంటుంది, క్రోధము, కక్ష అవి చేస్తుంది. ఇక్కడ నిజమైన వధువు ఏం చేస్తుందంటే ప్రేమ, సంతోషము, సమాధానముగా ఉండడం, దీర్ఘశాంతముతో ఉండడం, ఆశానిగ్రహము, క్షమించండి, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. శరీరమును దాని ఇచ్చలను తోను దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిజమైన వధువు ఏం చేస్తుందంటే ప్రేమను విత్తుతుంది, సమాధానాన్ని విత్తుతుంది. అంటే సమాధానంగా నడుస్తుంది, ప్రేమగా నడుస్తుంది. ఇందాక చెడ్డ వధువుని చూసాం. ఆమె పగతోనూ, క్రోధముతోనూ, కక్షతోనూ, వేషములతోనూ, అసూయలతోనూ ఈ చెడుతనం అంతటితో నడుస్తూ ఉంది. మత్సరం అని ఇవన్నీ వాటితో నడవడమే ఆ విత్తనాలు విత్తడం. అలాంటి జీవితం జీవించడం ఆ విత్తనాలు విత్తడం. కానీ ఇక్కడ మంచి వధువు ఏం చేస్తుందంటే ప్రేమతో ఉంటుంది, సమాధానముతో ఉంటుంది, దీర్ఘశాంతముతో ఉంటుంది, సంతోషముతో ఉంటుంది, మంచితనముగా ఉంటుంది, దయాళత్వంతో ఉంటుంది. క్షమించి దయ చూపించడం, దయాళత్వం, దీర్ఘశాంతం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచి విత్తనాలు ఇస్తుంది. ఇప్పుడు ఈమె మంచిని కోసుకుంటుంది. ఇందాక ఆవిడేమో చెడుని కోసుకుంటుంది. చెడు. అందువల్ల ప్రియారా కోతకాలము అంటే క్షమించండి, విత్తనాలు విత్తే కాలం, ఈ విత్తనాలు విత్తే కాలములో, విత్తనాలు చల్లే కాలములో ఎవరు ఏం విత్తుతున్నారో చూసినట్లయితే సోమరైతే ఏమి విత్తకుండా ఈ విత్తాడు. చెడు విత్తి కూర్చున్నాడు. చెడు చూసాం కదా. విగ్రహారాధన, వ్యభిచారములు, దొంగతనములు అన్నీ ఉన్నాయి కదా. మత్సరము, క్రోధములు, కక్షలు, అసూయలు, భేదాలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అందరితో గొడవలే. తల్లిదండ్రులతో, బంధువులతో, భార్యతో, పిల్లలతో, విశ్వాసులతో, సేవకుడితో, ఇంటి పక్క వాళ్ళతో, ఇంటి ముందు వాళ్ళతో, ఇంటి వెనకోళ్ళతో, అందరితో కూడా ఆ విధంగా జీవించాడు. మంచిని విత్తనం ఎవరికి కూడా ఎవరి అవసరాల్లో అందరితో గొడవలు పెట్టుకునే అవసరాలు పాల్పొందుతాడు. అర్థమైందా? ఎవరి అవసరాల్లో పాల్పొందాలి. ఏ మంచి విత్తలేదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన వధువు. ఆత్మ సంబంధమైన ఏం చేసిందంటే ఆత్మ సంబంధమైన వాటిని విత్తింది. ప్రేమ ఇవన్నీ చేసింది అనమాట ఆమె. ఇప్పుడు రెండు రకాలైన వధువులు, సోమరితనముతో ఉన్నది, ఎక్కడేమో నిజమైన వధువు. అందుకని సోమరి ఏమండి, కొంతమంది సోమరితనం కలిగి క్రైస్తవులు ఉంటారు. ఎవరికి హాని చేయరు, ఏమి చేయరు, కానీ భక్తి చేయరు. అందుకే ఇందాక 3 రకాలు అన్నారు. కానీ సోమరిపోతులో కూడా కొంతమంది ఈ శరీరానుసారంగా నడిచేవాళ్ళు కూడా ఉంటారు. అది నేను కాబట్టి పిల్లారా, ఇక్కడ అయితే బైబిల్లో గలతీయులకు రాసినప్పుడు ఈ 2 రకాలైన మనం చూద్దాం. ఈ 2 రకాలైన గురించి. అలాగే సోమరితనం వలన, సోమరితనం కలిగి అందరి మీద బద్ధకం వలన ఏ పని చేయకుండా గొడవలు పెట్టుకుంటూ, అసూయపడుతూ, కొండాలు చెప్తూ, పుల్లలు పెడుతూ, వాళ్ళకి మధ్య ఏం చేస్తారు చెప్పండి? అగ్గి వెలిగించి పెట్టేస్తుంటారు అన్నమాట. అర్థమైందా? భార్యకి భర్తకి మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, అత్తకి కోడళ్ళకి మధ్య, కొడుక్కి తల్లిదండ్రులకి మధ్య ఏదో ఒకటి కలహాలు పెట్టడమే, లేదా కలహాలు పెట్టుకోవడం. కలహాలు పెట్టడం అంటే వీళ్ళకి సమాధానంగా ఉండడం ఇష్టం ఉంది. ఎవరు కూడా ప్రేమగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరు సంతోషంగా ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు. శరీరానుసారం అది సోమరిపోతి. ఎవరు కూడా
దీర్ఘశాంతంతో ఉండడం ఇష్టం ఉండదు, మంచిగా ఉండడం ఇష్టం ఉండదు వీళ్ళకి. అందుకని అందరితో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నిజమైన వధువు ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉంటుంది. మంచి వాటిని విత్తుతుంది, మంచి వాటిని విత్తింది. నువ్వు కూడా ఏం విత్తుతున్నావో ఆలోచించే. విత్తు కాలములో ఇద్దరు వధువులు కనబడుతున్నారు. సోమరిపోతు కూడా కనబడుతున్నాడు. వాడు కూడా చెడ్డోడే కాబట్టి, వాడు కూడా సోమరితనం కూడా మంచిదని బైబిల్ చెప్పడం లేదు. కాబట్టి ఇద్దరు కలిపి మనం చూసినట్లయితే 2 రకాలైన వధువులు కనపడుతున్నారు. మంచి విత్తనాలు విత్తిన వాళ్ళు, చెడు విత్తనాలు విత్తిన వాళ్ళు. చెడు క్రియలు చేసిన వారు, మంచి పనులు చేసిన వారు. సత్క్రియలు కలిగిన వారు, దుష్టక్రియలు కలిగిన వారు. అందుకనే ఇక్కడ ఈ చెడు వ్యక్తి దున్ను కాలములో, లేకపోతే ఈ యొక్క విత్తనాలు చల్లేటువంటి కాలములో ఈ చెడ్డ వ్యక్తి సోమరితనము కలిగి ఏ విత్తనాలు చల్లలేదు, మంచి పంట వేయలేదు, మంచి విత్తనాలు చల్లలేదు తన జీవితంలో. అందుకని అక్కడ చెడు బాగా పెరిగిపోయాయి. అసూయ పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది, చెడు మొక్కలు, చెడు చెట్లు పెరిగిపోయాయి తన జీవితం అంతా. తన జీవితంలో మంచి లేనేలేదు. ఇతడు యొక్క పొలం అంటే ఇతడు జీవితంలో మనం చూసినట్లయితే మంచి పంట, గోధుమలతో కూడిన పంట, ఏమండి ఆయనకు అనుకూలమైన పైరు. ఇదేమో చెడ్డ పైర్లు పండించి. ఎందుకని? మంచి లేదు కాబట్టి, మంచి విత్తనాలు విత్తలేదు కాబట్టి. ఇక్కడ కాబట్టి పిల్లారా ఏ విత్తనాలు విత్తలేదు కాబట్టి ఎలా పోలేదు, పెరిగిపోయాయి. మంచి విత్తనాలు విత్తినట్లయితే, ఆయన వాక్య ప్రకారం నడిచినట్లయితే, సోమరితనాన్ని విడిచిపెట్టి మంచి పంట వచ్చేది. మంచి విత్తనాలు విత్తినట్లయితే. కానీ మంచి చేయకుండా సోమరితనం వలన చెడు చేసుకుంటూ పోయాడు, చెడు జీవితం జీవించాడు. జీవితం అంతా కూడా విరోధాలే, పగలే, పొగలే. ఆ జీవితం చెడు జీవితం ఇక్కడ. కాబట్టి పిల్లారు, అందుకనే ఇక్కడ సామెతల గ్రంథంలో ఏం చెప్తూ ఉందంటే, ఇందాక చదివింది ఒకసారి చదవండి అమ్మా. 20వ అధ్యాయము. ఇత్తులు వేయు కాలమున సోమరి దున్నడు ఏ విత్తనాలు వేయడు. అవేమో అసూయ, తన జీవితంలో అసూయ, గర్వము, కోపం ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అందు విత్తనాలు చల్లలేదంటే మంచి వాక్య ప్రకారం నడవలేదు అతడు, వాక్య ప్రకారం జీవించలేదు అతడు. బద్ధకం వల్ల, సోమరితనం వల్ల ఏమి జీవించలేదు. కోతకాలం వచ్చేటప్పటికి వాడు పంటను గురించి విచారించినప్పుడు ఏమీ లేకపోదు. అందువల్ల ఇప్పుడు మనం కోతకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఇది ఏ కాలం చెప్పండి? ఇది కోతకాలము. కోతకాలం అంటే ఏమిటి అని అంటే, మనము కొరింథీయులకు రాసిన ఆ యొక్క మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది. ఒకసారి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కోత కాలము అంటే కోత ఏమైనది? యుగ సమాప్తి అయినది. చదువు ఒకసారి. చూడండి ఒకసారి 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కోత కాలములో ఉన్నాము, యుగ సమాప్తము కాలములో మనం ఉన్నాము. 7వ ముద్ర అంటే ముగింపు. అందుకనే ఇప్పుడు కూడా మన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో అంటే 66వ పుస్తకము 22వ అధ్యాయములో వేకువ దూతగా సమాప్తము, 66తో సమాప్తము, సమస్తము సమాప్తము. కాబట్టి ఇప్పుడు సమస్తమును సమాప్తము చేయుటకు, అన్నిటిని అంతము చేయుటకు కోతతో ఏమైపో చెప్పండి, పొలంలో పని అంతా ముగించబడుతుంది.
కోతతో ఏమైపోతుంది చెప్పండి? అంటే విత్తనాలు విత్తడంతో, అంటే దున్నటంతో పని ఆరంభమైంది పొలంలో. కోత కోయడంతో ఏమైపోద్ది? సమాప్తం అయిపోద్ది. అంటే కోత యుగ సమాప్తి. అందుకని మెస్సీని ఆ కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, నీ రాకడగని యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడిగారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన కోత అంటే అది ఏ కాలం అంటే పంట చేతికి వచ్చినటువంటి కాలము, పంట పండినట్టు కాలము. కాబట్టి పిల్లారా, ఇప్పుడు అతడు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఆ పంట. అతడు ఎందుకంటే దున్నాడు, విత్తనాలు చల్లాడు, నీరు పెట్టాడు, చుట్టూరు కంచేశాడు. ఆ పురుగు పట్టినప్పుడు పురుగును తీసేసి చాలా చక్కగా పంటకు వచ్చింది. ఆ పంటను కోసుకునే కాలమే ఏమిటనంటే కోతకాలమైనది. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే కోతకాలములో ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క ప్రతిఫలము, కష్టానికి తగిన ప్రతిఫలము, శ్రమకు తగిన ప్రతిఫలము, ఆ జీతము, ఆ పంటని ఆయన తీసుకొచ్చాడు. ఆయన హల్లెలూయా. నీ జీవితములో నువ్వు విత్తినటువంటి దానికి నువ్వు మంచి విత్తితే మంచి ప్రతిఫలం, చెడు విత్తితే చెడు ప్రతిఫలం. నీ జీవితంలో నువ్వు జరిగించిన దానికి పంటను ఆయన తీసుకొచ్చాడు. ఆయన నీ మంచి విత్తనాలు విత్తావు అనుకో, ఇప్పుడు నీకు మంచి ప్రతిఫలం, మంచి జీతాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలాగే చెడు విత్తినట్లయితే చెడు జీవితాన్ని. అందువల్ల సోమరి దగ్గరకు వచ్చేటప్పటికి అతడు ఏ మంచి విత్తనాలు విత్తలేదు కాబట్టి, ఏ మంచి చేయలేదు కాబట్టి అతడికి వచ్చేటప్పుడు ఏ ప్రతిఫలం లేదు. అర్థమైందా? మరి కష్టానికి ప్రతిఫలం. ఇప్పుడు మీరు ఏదైనా మామిడి చెట్టు వేసారు, మీ ఇంటి ముందు ఖాళీగా ఉందని, మామిడికాయలు కాసింది అనుకుందాం. మరి ఎంతో కష్టపడి పెంచారు దాన్ని, ఎండాకాలం వచ్చేటప్పటికి కాయలు కాసింది. మరి కష్టానికి ప్రతిఫలం ఏంటి? ఆ కాయల కోసమే కదా మీరు చేసింది, కష్టపడింది. ఇప్పుడు కూడా రెండవ రాకడ ఆయన తీసుకొచ్చే జీతం కోసమే ఆ ప్రతిఫలం. వారి క్రియలను బట్టి, వారు విత్తిన విత్తనాలను బట్టి ఆ విత్తనాలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికే ఆయన రెండవసారి వచ్చి ఇప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. నిజమైన వధువు, ఆయన యొక్క వధువు నిత్య జీవమైనటువంటి, అంటే మరణము లేనటువంటి దాని ప్రతిఫలంగా, అమర్త్యతను ప్రతిఫలముగా, అక్షయతను ప్రతిఫలంగా పొందుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఆత్మ సంబంధమైన విత్తింది కాబట్టి, ఆత్మ ఫలాన్ని విత్తింది కాబట్టి, ఏమండి ఆత్మ సంబంధమైన దాన్ని పొందుకుంటుంది. అందుకనే జీతము నా యొద్దనుందని చెప్పాడు. మీ కష్టానికి, మీ శ్రమలకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఎవరే? మీరు చేసిన కార్యాలకు, మీరు విత్తనటువంటి విత్తులకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిని. నువ్వే విత్తుతావో నువ్వు మంచి విత్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ యొక్క రెండవ రాకడలో మంచిని నువ్వు కోసుకుంటున్నావు, మంచిని నువ్వు పొందుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం పొందుకుంటావు చెప్పండి? మంచిని పొందుకుంటున్నావు, మంచిని కోసుకుంటు, ఈ వర్తమానాన్ని కోసుకుంటున్నావు, ఈ వాక్యాన్ని నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడనంటే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మంచి చేసిన వారు, ఆత్మ సంబంధమైన దాన్ని విత్తిన వారు, ఆత్మ సంబంధమైన వాటిని విత్తిన వారు ఇప్పుడు అక్షయమైనటువంటి పంటని కోసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు దీన్ని పొందుకోవడమే, కోసుకోవడం అంటే పొందుకోవడమేనా? చెట్టు కాయిందని కోసుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? పొందుకుంటున్నావు. ఇప్పుడు ఈ ప్రతిఫలం నీకేమిస్తున్నాడు చెప్పండి? అక్షయమైనటువంటిది, అంటే నాశనము లేనటువంటి ఆ రాజ్యాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. అందుకని రాబోతుంది ఆయన రాజ్యము. మంచి విత్తనాలు విత్తిన వారికి సర్వశక్తిమంతుడు వెక్కరింపబడు. మంచి విత్తనాలు విత్తిన వారికి, మంచి చేసిన వారికి, మేలు చేసిన వారికి
ఆయన కార్యములో పాలు పొందిన వారికి, పరిశుద్ధుల యొక్క కార్యాల్లో పాలు పొందిన వారికి ఆయన ఇప్పుడు ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు. ఇదేమైనదంటే గొప్ప ప్రతిఫలం. అందువల్ల ఇప్పుడు ఎక్కడున్నాం మనం? కోతకాలం ఉన్నాం. కానీ స్వామి వచ్చాడు, కానీ అతను విచారించాడు ఏమైనా దొరుకుతాయా? ఏమి లేదు. ఏం చేయలేదు కదా, మరి ఏం చేయలా. శరీరాన్ని కాపాడుకున్నాడు. శరీరాన్ని నున్నగా, ఎర్రగా, బుర్రగా, నున్నగా ఉండేలాగా, నాజూకుగా, దానికి ఏ కష్టం తగలకుండా, బాధ తగలకుండా, శరీరానికి ఏ శ్రమ తగలకుండా, చాలా నున్నగా, ఎండ తగలకుండా, చలిగాలు తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని, దానికి ఏ ఇబ్బందులు రాకుండా అతి జాగ్రత్తలు తీసుకుని, ఈ ప్రార్థన అంటే ఎండ ఎలాగో ఏమి చేయలేదు. విచారించగా స్వామికి ఏమి లేదు. నీకు కూడా స్వామిని పొత్తుగా ఉన్నట్లయితే ఏ ప్రతిఫలం లేదు నీకు. ఎందుకంటే నువ్వు విత్తనాలు విత్తలేదు. ఇప్పుడు కోతకాలంకి వచ్చి నువ్వు నాకు కూడా ఏమి ప్రతిఫలం ఉంటుందా, నాకు కూడా ఆయన రాజ్యంలో చోటు ఉంటుందా, నేను కూడా మధ్యాకాశానికి ఎత్తబడతానా, నాకేమైనా రాజ్యంలో చోటు ఉంటుందా, ఆయన రాజ్యంలో సదా నేను ఉండబోతున్నానా లేదని విచారించుకుంటే లేదు అక్కడ. ఎందుకంటే మంచి విత్తనాలు విత్తిన వారిని ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు, ఆ దేశానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునేది వాళ్ళు. సామరులను పిలవట్లేదు, వారికి మాత్రమే ఆ రాజ్యం చెప్తున్నాడు. వారు మాత్రమే ఆ నీతి, ఆ సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. కానీ చెడు విత్తనాలు విత్తిన వారు అంటే అసూయతో కలహాలు పెట్టుకొని, కోపంతో కలహాలు పెట్టుకొని, గర్వంతో కలహాలు పెట్టుకొని, భేదాలు, మత్తతలో తన జీవితం అంతా కూడా ప్రతి ఒక్కరితో గొడవే. ఓర్పు లేదు, సహనము లేదు, ప్రేమ లేదు, ఏమీ లేవు. మరి అతనికి ఏ ప్రతిఫలం చెప్పండి? శిక్ష. ఏ విత్తారు? చెడు విత్తారు కాబట్టి చెడు చేసిన వాళ్ళకి ఏంటి చెప్పండి? ప్రతిదండన. వాళ్ళు చెడు విత్తారు కాబట్టి ఇప్పుడు చెడును పొందుకుంటున్నారంటే, కీడును పొందుకుంటున్నారు. శాపమును, శ్రమ కాలాన్ని, ఉగ్రతని పొందుకుంటారు. వీళ్ళు ప్రార్థనకి టైం ఉండదు. సోషల్ కనుకో టైం ప్రకారంగా మారుకుంటూ వెళ్ళిపోతారు. పని ఉందనుకోండి, టైం ప్రకారంగా మారుకుంటూ వెళ్ళిపోతారు పనులకి. ప్రార్థనకు మాత్రం రారు. జిమ్ముకి అవునా, జిమ్ముకి మాత్రం మానకుండా గొడవ పెట్టుకొని బండి తీసుకొని మానడు. ఎందుకు? డబ్బులు కట్టాం కదా. మరి దీనికైతే డబ్బులు ఏమైనా వస్తాయేటి అంటే నీకు ప్రత్యక్షం లేదు కాబట్టి. అందుకని మీరు కూడా చర్చిలో జిమ్ నేర్పండి అత్త రోజు. అక్కడ దాకా ఎందుకు? సాయంత్రం వారు చెప్పండి, ఉదయం చెప్పండి ఒక క్లాసు, అదేదో బ్రదర్ చెప్పండి, ఇక్కడ వచ్చేస్తా నేను అంటే నీకు వాటన్నిటికి సమయం మారకుండా వెళ్తావు. శరీర సంబంధమైన వాటి కోసం, శరీర ఆకృతి బాగుండాలని, కండలు ఇలా కనపడాలి, గుండె బండి మీద ఇలా కూర్చొని ఉంటే ఇవన్నీ ఇలా అందరూ కూడా చేతుల వైపు చూడాలన్నమాట. నేను చాలా మంది నాలుగు చూసినప్పుడు అడవి పందులు గుర్తుకొస్తాయి. ఆ పందులు ఆ బండి మీద కూర్చొని నడుపుతున్నాయా, అడవి ఏనుగులు కూర్చొని నడుపుతున్నాయి, తులపోతులు కూర్చొని నడుపుతున్నాయా, ఇక్కడ దాకా వేసుకొని టీషర్టు ఎందుకు ఇక్కడ దాకా వేసుకుంటే కండలు కనపడవు కదా. మరి అంటే నువ్వేంటిది? నీ శరీరాన్ని ప్రదర్శించాలనుకున్నావు, నీ బాడీని. ఆడోళ్ళేమో ఈ కన్ను రెప్పలు చెక్కుని నడువు కనపడేలాగా, కాళ్ళు కనపడేలాగా బాగా బిర్రుగా బిగుసైన వస్త్రాలు వేసుకొని స్టైల్గా లోకానికి ఒక సినిమా హీరోయిన్ లాగా కనపడాలని జుట్లు ఇలా అనుకొని అలా అనుకొని రింగులు తిప్పుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి అల్లమ్మ డబ్బులు ఇస్తుంది బాగానే, అందంగా కనపడాలని, అందరు ఎంటపడాలని, కుర్రోళ్ళందరూ ఎంటపడాలని వాళ్ళు అలా ప్రదర్శనిస్తుంటారు లోకంలో.
ఈ మగాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఎందుకు అది అవసరమా? అదే డబ్బు ఆయన కోసం ఎందుకు ఖర్చు అంటే ఆయన కోసం ఉండవు. ఇలాంటి వాటి కోసం మాత్రం ఏమవుతాయి చెప్పండి? డబ్బులు వచ్చేస్తాయి. ఎవరైనా అవసరాల్లో పాల్పొందడానికి డబ్బులు రావు. ఒక 3 డబ్బులు ఉన్నాయి పాస్టర్ గారు. అర్థమైంది మీకు? మరి ఇంట్లో వాళ్ళు అప్పులు ఉండినప్పుడు నువ్వు వాళ్ళు ఏడిపించి పీడించి ఎందుకయ్యింది నీకు? ఇవన్నీ నీ మేలు కోసమే. నువ్వు వేరుగా తీసుకున్నా నాకు సంబంధం లేదు. ఇవన్నీ రేపు లెక్కలకు వస్తాయి. కాబట్టి నీకు శరీరాన్ని నువ్వు అలా పెంచుకోవాలని, ఆకృతిగా పెంచుకోవాలని సమయం మాత్రం దానికి మారకుండా ఇస్తున్నావు. కానీ ఆయనకి దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకంటే నీకు అది గొప్ప కనపడుతుంది తప్ప నీ శరీరం గొప్ప కనపడాలని చూసుకున్నావు తప్ప ఏమండి రక్షణ గొప్పగా లేదు నీ దృష్టిలో, ఆరాధన గొప్పగా లేదు నీ దృష్టిలో, ప్రార్థన గొప్పగా లేదు నీ దృష్టిలో. ఇవి గొప్ప కాదు నీకు, అవి గొప్ప. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. చెడు విత్తితే నువ్వు పొందుకునేది శిక్షే. ఇదిగో శరీరేచ్ఛలతో నడిచినటువంటి వారు అసూయ, గర్వము, వ్యభిచారము, విగ్రహారాధన, అవి బైబిల్ చెప్తున్నాయి. అవన్నీ కూడా క్రోధములు, కక్ష పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష పెట్టుకొని మాకు ఇలా తిప్పుకోవటం, అలా తిప్పుకోవటం, వాళ్ళంక చూడకుండా సిస్టర్ ఏదైనా మాట్లాడకూడదు, ఇలా చుట్టా ఉన్నాం. అర్థమైందా? జబ్బు పోలా ఇంకా నీలో. చర్చిలో ఎవరు సిస్టర్ ఏదైనా అది కోపం పెట్టుకున్నావు, చెడు ఎత్తుతున్నావు, కోపాన్ని ఎత్తుతున్నావు, కక్షని ఎత్తుతున్నావు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమి ఎత్తుతున్నావు చెప్పండి? వాళ్ళ హృదయాల్లో ఏమి ఎత్తుతున్నావు? నువ్వు ద్వేషం ఎత్తుతున్నావు. ఇలా ఎత్తుతున్నావు అంటే నీవు ఏం పొందుకుంటావంటే శిక్షే. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. మేము అసూయ కలుగుంటే పాస్టర్ గారు మమ్మల్ని ఇలాగ నువ్వు వదిలిపెట్టు, ఆ శిక్ష వద్దు, ఆ శాపం వద్దు, శిక్ష వద్దు అనుకుంటే దాన్ని వదిలేయి. కానీ దాన్ని వదిలేయడు. నాలో అసూయిందంటావా, నేను కలహాలు పెట్టుకునేవాడు అంటావా అని కోపం పెట్టుకుంటాడు చెప్పిన వాళ్ళ మీద. అర్థమైంది మీకు? నేను అలాంటి వాడిని అంటావా, ఇలాంటిదాన్ని అంటావు? నువ్వు మార్చుకోవాలి, పశ్చాత్తాపడత నిజమైన. కాబట్టి పిల్లారా అందువల్ల ఇప్పుడు మనం కోతకాలంలో ఉన్నాం. నిజమైన వధువుకి ఆమె విత్తిన విత్తనాలకు తగిన పంటను ఇవ్వడానికి ఆయన వచ్చాడు, ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. ఆమె ఇప్పుడు దీన్ని కోసుకుంటున్నది. అందుకనే యొక్క చివరి సమయంలో ఈ కడవరి వర్షము ద్వారా, చివరి వర్షము ద్వారా ఈ కోత కాలములో ఆమె మంచి పంటను పొందుకొని పైకి వెళ్ళిపోద్ది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెడు విత్తనాలు విత్తిన వాళ్ళు, చెడు మాటలు చెప్పిన వాళ్ళు, చెడు పనులు చేసిన వారు, చెడు కార్యాలు చేసిన వారు, సోమరిపోతులు, ఏమి పంట దొరకదు, మంచి పంట దొరకదు. వీళ్ళు విడవబడి శిక్ష పొందుతారు. అందువల్ల ఇక్కడ 2 రకాల వాళ్ళు ఎవరో మనం చూసాం. ఇక్కడ చెడు విత్తుతున్న వాళ్ళు ఎవరో గలతీ రాసిన పత్రికలోనే ఉన్నాయి. 2 కూడా 2 గలతీ రాసిన పత్రికలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏం విత్తుతున్నావో, ఏం పొందుకుంటావో నువ్వు ఆలోచించుకో. ఈ కోతకాలం యుగ సమాప్తము, కోతకాలం ఇది, చివరి కాలం ఇది, కడవరి వర్షము, చివరి వర్షము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పంటను ఇస్తున్నాడు. ఇది ఈ పంటను పొందుకొని వధువు, ఈ జీతాన్ని పొందుకొని వధువు, దీన్ని కోసుకొని వధువు ఈ యుగ సమాప్తములు పై కొనుకోబడుతుంది. ఈ వర్తమానాన్ని పొందుకున్నాము, ఈ వర్తమానాన్ని కోసుకున్నా, ఈ ప్రతిఫలాన్ని కోసుకున్నది, ఈ రాజ్యాన్ని ప్రతిఫలంగా పొందుకున్నది వధువు. హల్లెలూయా. శరీరేచ్ఛలను విత్తేవారు ఈ వర్తమానాన్ని ఏం పొందుకోలేరు. నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని పొందుకోలేరు. వాళ్ళు వింటారు, వాక్యం వింటూనే ఉంటుంటారు, వాళ్ళు పొందుకోలేరు. వాళ్ళు ఆ ఆత్మను విత్తిన వారు, ఇక్కడ అంటే ఆత్మ సంబంధమైన వాటిని విత్తిన వారు మాత్రమే ఈ వర్తమానాన్ని అంటే ఈ రాజ్యాన్ని, తలరాయిని, ఈ ప్రేమనే అనగా ఆయనే రాజ్యముగా ఉన్నాడు. ఇప్పుడు
ఈ తెల్లవారుజామున ఆ తలరాయిన మెస్సయే రాజ్యముగా ఉన్నాడు. ఈ రాజ్యం అనే దాన్ని పంటగా పొందుకుని ఈ ఆత్మ సంబంధం వాళ్ళ పైకి వెళ్ళిపోతారు. కానీ చెడ్డ వధువు సోమరే, అడికి ఏం దొరకదు. నువ్వు పంట పొందుకోవాలంటే ఏం చేయాలా? ఆయన పని చేయాలి. ప్రార్థన చేసుకోవడం ఆయన పనే, పరిచయం చేయడం ఆయన పనే, ప్రార్థన రావడం ఆయన పనే, వాక్యం వినడం ఆయన పనే, వాక్య ప్రకారం నడవడం కూడా ఆయన పనే, ప్రేమ కలిగి ఉండడం ఆయన పనే, క్షమించడం కూడా ఆయన పనే. ఏముండేంటి చేయడానికి పనులు అనుకోవచ్చు, అర్థమైందా? అలాగే తొడవడం ఆయన పనే, కడగడం ఆయన పనే. అందరికంటే ముందు వచ్చి ఏమండి మందిరంలో పనులుంటే చక్క పెట్టడం ఆయన పనే. ఎవరి అవసరాల్లో పాల్పొందు పనే. శ్రమ పడాలి ఆయన కోసం. నువ్వు ఎన్ని ఎవరు చేస్తాడు అనుకుంటే, మరి అపోస్తులు వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు సువార్త ప్రకటించడానికి. అలాగే నువ్వు విశ్వాసిగా వధువుగా ఆయన్ని ప్రేమించి ఆ భర్త కోసం, మెస్సయ్య కోసం, ఆ రక్షణ కోసం శ్రమ పడితేనే ప్రతిఫలము. అందుకని ఇప్పుడు ఆయన ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు, పంటను తీసుకొచ్చాడు. కడవరి వర్షం ఇది, ఒక సమాప్తము. అందుకని ఇప్పుడు పిల్లరా, ఈ పంట పొందుకొని వధువు, ఈ పంటను పొందుకొని వధువు కోయబడి, కోతకాలంలో కోయబడి పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ లక్షణాలు నీలో ఉంది, ఏ విత్తుతున్నావో చూసుకో. నీ జీవితంలో ఏ విత్తుతున్నావో చూసుకో. కలహాలు విత్తుతున్నావా? ఏమండి అల్లరి చిల్లరి కొన్ని ఆటపాటలు సెల్ ఫోన్లో అయినా చూసుకుంటా. సెల్ ఫోన్లో వచ్చే అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు అవి చూసుకుంటూ పిల్లల దగ్గర కూడా కూర్చొని ఇంకా చూయించు అదేంట్రా చూయించేదేంటి అని వాళ్ళు అడిగి అలాగూ చూస్తూ ఉన్నట్లయితే చెడునే నువ్వు చేసిన చెడుని బట్టి చెడు ఎత్తుతున్నావు కాబట్టి, చెడు పనులు చేస్తున్నావు కాబట్టి, చెడు కార్యాలు చేస్తున్నావు కాబట్టి వాటినే నువ్వు పొందుకుంటావు. అందుకనే పిల్లరా, హృదయ శుద్ధిని బట్టి ఆయన తీసుకెళ్తాడు. మంచి హృదయముగా ఉండి మంచి విత్తనాలు విత్తి మంచి ఆలోచనలతో, మంచి మేలుకరమైన ఆలోచనలతో మేలుకరమైన పనులు చేసినప్పుడు మరలా అది వ్యర్థము కాదు సుమా. దానికి ప్రతిఫలం ఇవ్వడానికే, ఆ పంటను ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ కోత కాలంలో అందుకన్నాడు, విచారించగా కోత కోద్దామని విచారించగా ఏమీ కనపడలేదు అతను. ఇప్పుడు ఈ కోత కాలములో పంటను పొందుకుందామని నిజమైన వధువుకి ఇప్పుడు పంట కనపడుతుంది. ఇప్పుడు కోసుకుంటున్నదామె ఈ పంట ఏం చేస్తుంది చెప్పండి. ఆమె ఈ కడవరి వర్షం వలన ఈ పంట కడవరి వర్తమానము, కడసరివాడు చివరివాడు, ఈ రెండవ రాకడ వేకు జాములు కడవరి వర్తమానము ద్వారా కడవరి పంటదామె. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆలోచించుకో, విత్తనాలు విత్తు కాలంలో మనము లేము కానీ పంటను కోసుకునే కాలంలో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ కోత కాలంలో నీవు ఏ పంట అంటే నీవు ఏ పంటను పొందుకోబోతున్నావు అంటే నువ్వు విత్తిన దానిని బట్టే పొందుకుంటావు. విత్తిన దానిని బట్టే నీకు జీతం ఇస్తాడు ఆయన. రక్షణ లేకపోతే శిక్ష. మంచి విత్తనాలు విత్తావు అనుకోండి, మంచి పనులు చేసి ఆయన వాక్య ప్రకారం నడిచి మంచి పంటను రక్షణ అనే పంటని. చెడు విత్తనాలు విత్తావు అనుకోండి, ఉగ్రత అనే పంటను పొందుకుంటాం. ఇది ఇప్పుడు పంటను కోసుకునే కాలం, ఇది కోత కాలం. ఇది పంటను గురించి విచారించగా అతనికి ఏమి లేదా పొలంలో ఇచ్చితే కదా, ఏ జీతం లేదు, పని చేస్తేనే కదా. పనివాడు జీతానికి పాత్రుడని బైబిల్ చెప్తాడు. కానీ ఏమీ చేయలేదు స్వామి, ఏమీ లేదు, ఏ జీతం లేదు అతనికి, శిక్షే. కాబట్టి పిల్లారా నువ్వు ఆలోచించేయి.
తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఏమి విత్తుతున్నావు, ఏమి కోసుకుంటున్నావు ఆలోచన చేసుకో. చివరి సమయంలో ఉన్నాం సమా. మనం ఎక్కడున్నామంటే విత్తనాలు విత్తే కాలంలో కాదు, కానీ కోత కాలంలో ఉన్నాము. పంటను కోసుకునే కాలంలో ఉన్నాము. ఆ ప్రతిఫలాన్ని పొందుకునే కాలంలో ఉన్నాము. ఆ యొక్క కడవరి వర్షము, ఆ ప్రతిఫలాన్ని ఇచ్చే వర్షము, అలాంటి ఆయనగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.